వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బెంగాల్ రాజకీయాల్లో బి టీం ఆరోపణలు మళ్లీ మంటలు రేపుతున్నాయి. మైనారిటీ ఓట్లే లక్ష్యంగా రాజకీయ పార్టీలు నేరుగా యుద్ధరంగంలోకి దిగాయి. ఒకవైపు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్, మరోవైపు భారతీయ జనతా పార్టీ మధ్యలో హుమాయూన్ కబీర్ అనే కొత్త రాజకీయ సమీకరణం. బీజేపీ నేతల దగ్గర డబ్బులు తీసుకుంటున్నట్లుగా ఉన్న వీడియోలను బయటపెడుతూ హుమాయూన్ కబీర్ను బీజేపీ బి టీంగా ముద్ర వేయాలని మమతా చేస్తున్న ప్రచారం బెంగాల్ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. మైనారిటీ ఓట్లు చీల్చేందుకు బీజేపీ పరోక్షంగా కొత్త రాజకీయ ముఖాలను ముందుకు తెస్తుందని తృణమూల్ ఆరోపిస్తుంటే ఇది పూర్తిగా రాజకీయ నాటకమేనని బీజేపీ కౌంటర్ ఇస్తుంది. ఇదే సమయంలో హుమాయూన్ కబీర్ పార్టీతోటి పొత్తుకు గుడిబే చెప్పిన అజదుద్దీన్ ఓవైసీ నిర్ణయం మరింత రాజకీయ అనుమానాలకు తావిస్తుంది. మైనారిటీ ఓట్ల సమీకరణం చుట్టూ బెంగాల్ రాజకీయాలు పూర్తిగా పోలరైజేషన్ దిశగా వెళ్తున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు బీజేపీ కూడా హిందూ ఓటు బ్యాంక్ పైన ఫోకస్ పెంచింది. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామనే హామీ, సంక్షేమ పథకాల వర్షం, ఇక ఆపరేషన్ బెంగాల్ పేరిట మమతా కంచుకోటను బద్దలు కొట్టాలని వ్యూహాలు, ఇవన్నీ కలిపి చూస్తే బెంగాల్ ఎన్నికలు సిద్ధాంతాల పోరు కాదు, నేరుగా ఓటు బ్యాంకు సమీకరణాల యుద్ధంగా మారుతున్నాయి. ఇక ఇదే సమయంలో తమిళనాడులో సినిమా నుంచి రాజకీయాలకు వచ్చిన విజయ్ ఫ్యాక్టర్ సమీకరణాలను పూర్తిగా కుదిపేస్తుంది. స్టార్ పవర్ను రాజకీయ ఓట్లుగా మార్చే ప్రయత్నం ఒకవైపు, అతన్ని బీ టీమ్గా ముద్ర వేసే ప్రయత్నం మరోవైపు. డిఎంకే కాంగ్రెస్ అలియన్స్, అన్న డిఎంకే బీజేపీ కూటమి, ఇతర చిన్న పార్టీల మధ్య బహుముఖ పోరు మరింత వేడెక్కుతుంది. బెంగాల్లో మైనారిటీ సమీకరణం, తమిళనాడులో స్టార్ పాలిటిక్స్, రెండు రాష్ట్రాలను బీ టీం ఆరోపణలు, రాజకీయ పోలరైజేషన్ 2026 ఎన్నికలకు ముందు దేశ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఇక బెంగాల్లో బీటీఎం రాజకీయాలు, తమిళనాడులో విజయ్ ఫ్యాక్టర్, ఈ అంశాలపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రామ్మోహన్ రావు గారు, బెంగాల్లో హుమాయూన్ కబీర్ను బీజేపీ బీ టీమ్గా మమతా బెనర్జీ ప్రచారం చేయడం, ఇది నిజంగా మైనారిటీ ఓట్ల చీలికను ఆపే వ్యూహమా, లేక ప్రత్యర్థిని ముందుగానే బలహీనపరిచే రాజకీయ ప్రచారమా? దీన్ని ఏ విధంగా చూడాలి బండారు రామ్మోహన్ రావు గారు? చక్రి, మీకు అట్లాగే రాజు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. రెండు విషయాలు గమనించాలి. ఇప్పటికీ పంచతంత్రం నడిచే క్రమంలో నిన్న 3 రాష్ట్రాలు పూర్తయింది. అటు కేరళ, పుదుచ్చేరి, అస్సాం. ఏమంటానంటే పంచతంత్రంలో 3 రాష్ట్రాలు ఎన్నికలు పూర్తయినాయి. ఇప్పుడు రిజల్ట్స్ కోసం 25 రోజులు ఆగాలి, 1-2 రోజులు కాదు. షెడ్యూల్ ప్రకారం అయితే నిన్న ఎన్నికలు పూర్తయింది. ఇప్పటి నుంచి 4 మే దాకా ఆగాలి అని నడుస్తున్నాయి. ఇప్పుడు రాజకీయం ఇటు షిఫ్ట్ అయింది. మిగతా 2 రాష్ట్రాలు కీలకమైన రాష్ట్రాలు కూడా, దక్షిణాదిలో ఒకటి, తూర్పు భారతదేశం తూర్పున, ఉత్తరాది అనడానికి వీళ్ళే తూర్పున ఒక రాష్ట్రం, పశ్చిమ బెంగాల్ తూర్పున ఉంది. ఇటు పక్క దక్షిణాదిలో తమిళనాడు. ఈ 2 రాజకీయాలు. మొదలు పశ్చిమ బెంగాల్ దగ్గరికి వస్తాను. హుమాయూన్ కబీర్ గురించి, హుమాయూన్ కబీర్ ఏ పార్టీ నుంచి వచ్చి ఉంటే తెలుసు కదా మనందరికీ కూడా. అందుకని ఏమంటారంటే రాజకీయ పార్టీలు సన్యాసుల మఠాలు కావు. రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం ఆశిస్తాయి. బీహార్ ఎన్నికలు పూర్తి కాగానే అమిత్ షా కానీ మోడీ గారు ఏమన్నారు, ఈ తదుపరి మన యుద్ధం అంతా మాకు పశ్చిమ బెంగాల్ ఉన్నారు. తప్పదు ఇప్పుడు, ఎందుకంటే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నడో పునారిల్లిపోయినాయి. 2011 నుంచే వాటి ప్రభావం పోయింది లెక్క అయితే. చివరిగా ఏమంటే 2021 ఎన్నికల్లో అస్సలు ఒక్క సీటు రాకుండా ఆ 2 పార్టీలు పునారిల్లిపోయినాయి. కనుక ఇప్పుడు వర్సెస్ బీజేపీ వర్సెస్ మన తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కదా. 77 సీట్లు గెలుచుకున్న బీజేపీ చేతులు ముడుచుకునే దూరుకోదు కదా. కనుక అన్ని రాజకీయాలు ప్రయోగిస్తుంది. ఖచ్చితంగా హిందూ ఓట్ల పోలరైజేషన్ తన హక్కు చేస్తుంది కూడా అంటున్నాడు. మిగతా వాళ్ళందరూ దుర్మార్గంగా ముస్లిం ఓట్ల వేటలో పడి వాళ్ళని మాకు ఎట్లా అనుకున్నారో ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మనకు ఆమె మన మమతా బెనర్జీ ఏది మనకు కాళికా సూత్రం నోటికి చదువుతా నేను బ్రాహ్మణ వనితని చెప్పుకోవాల్సి వస్తుంది. రాహుల్ గాంధీ నేను బ్రాహ్మణు యువకుడిని అని చెప్పి ఆయన జంధ్యం వేసుకొని, అంగి మీద జంధ్యం వేసుకొని ఆయన తిరుగుతుంటాడు, చూస్తుంటాం మనం కదా. అట్లానే వాళ్ళని తక్కువేం చేయలే కదా. ఆఖరికి కేరళలో కూడా నిన్నగా నిన్న జరిగిన ఎన్నికల్లో చాలా మంది మతం కార్డు ఉపయోగించి ఉండే, ఎక్కడ ఉపయోగించుకోలేదు చెప్పండి. ఇప్పుడు కేరళలో 58% హిందువులు ఉంటే 60 లోపెట్టినే ఉంటే మిగతా 42% ముస్లింలు, క్రిస్టియన్లే కదా. మరి వాళ్ళ ఓట్ల కోసం మన లెఫ్ట్ పార్టీలు ప్రయత్నం చేయలేదంటారా? ఖచ్చితంగా అంటున్నాను. ఏంటంటే ఈ విషయంలో ఎవరు తక్కువ తినలేదు, ఎవరు ఎక్కువ తినలేదు, అందరూ సమానం. కానీ హుమాయూన్ కబీర్ విషయానికి వస్తే, గతంలో బీహార్లో ఎంఐఎం చీలిక వల్ల, ఎంఐఎం తన ముస్లిం ఓట్ల చీల్చడం వల్ల మాకు నష్టం జరిగింది అని సెక్యులర్ పార్టీలు అనుకున్నాయి. యాక్చువల్లీ ఆ సెక్యులర్ పార్టీలు అనవద్దు వాటిని కూడా.
ఎందుకంటే వాళ్ళు సెక్యులర్ అంటే బీజేపీ మద్దతుతో పార్టీ అవుతుంది. వాళ్ళు పొత్తు పెట్టుకుంటే ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే తప్పులేదు, కానీ మిగతా వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తప్పు అవుతుంది. కనుక ఆ సెక్యులర్ పార్టీలు అనడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఓ రకంగా నేను బీజేపీ వ్యక్తిని కాదు, నేను న్యూట్రల్ చెప్తున్నాను. Yes. 2 నిమిషాలు మాట్లాడు. ఓకే. ఎంఐఎం ఎప్పుడైతే 5 సీట్లు తెచ్చుకుంది కదా బీహార్లో పోయినసారి, ఏమైనా చూసింది కదా, వాళ్ళని ఎక్కడ పోయింది, ఇక్కడ మళ్ళీ ఎటు వీళ్ళని ఏమైనా చూసినాం. కనుక హుమాయూన్ కబీర్ ఇప్పుడు ఈ ఎంఐఎం ఈ 2 కీలకమైన వ్యవస్థలుగా వాళ్ళు పశ్చిమ బెంగాల్లో మారింది చక్రి. ఈ రెండిట్లో చూసుకుంటే హుమాయూన్ కబీర్ నువ్వు వ్యతిరేకిస్తూ, అది యాక్చువల్ గా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన వీడియో అంటున్నారు. అందుకని ఫ్యాక్ట్ చెక్ చేయాలి. ఫ్యాక్ట్ చెక్ పార్టీలు ఎప్పుడు చేస్తాయంటే ఇటువంటి ఎన్నికల్లో చాలా కీలకంగా ఒక చిన్న సంఘటన మొత్తం మార్చేస్తుంది. ఎందుగాళ్ళు బంధుగాళ్ళు అన్న కేసీఆర్ ఏం చేసిన చూసిన కరీంనగర్ ప్రజలు. అట్లానే మనకు డి శ్రీనివాస్ నిజామాబాద్ లో చూశారు కదా, డి శ్రీనివాస్ గారు బీజేపీ నుంచో మన కాంగ్రెస్ నుంచో మాట మాట్లాడితే ఎండల లక్ష్మీనారాయణ గారు గెలిచారు. ఆయన అసలు అంతకుముందు ఊసు లేదు ఆయన పేరే, కానీ గెలిచారు కదా. అందుకని ప్రతి ఎన్నికల్లో కూడా ఏదైనా ఒక మాట గాని, మాట తూలినా లేకుంటే రాజకీయ వ్యూహం చెడిపోయినా అవుతుంది. అందుకని వాళ్ళ పశ్చిమ బెంగాల్ కీలకమైనది ఏంటంటే సర్ ప్రక్రియ వల్ల ఇవాళ చాలా పెద్ద ఎత్తున అక్కడ జరుగుతుంది పోరాటం. 20 లక్షల ఓట్లు పోయినాయి అంటున్నారు. కానీ సర్ ప్రక్రియ వల్ల ఒక మంచి ఏం జరిగింది, ఇప్పుడు కేరళలో చూడండి పోలింగ్ శాతం 80% చేరుకోలేదు కదా. ఎందుకైంది, ఈ మన ఓటర్ లిస్ట్ లో చెత్త చెదారం తొలగించడం వల్ల ఉన్న 100, ఇప్పుడు 100 ఓట్లలో 20% చెత్త ఉండి మిగతా 100% చెప్పిన 60-70% కాకపోయేది. కానీ అదే 100 20 మొదలు అసలు పోయినాయి అనుకోండి, ఊళ్ళో లేని వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు, డబుల్ ఓట్లు పోయినాయి అనుకోండి, అప్పుడు ఈ 100 ఫిక్స్ అయితే అంటే ఉన్న వాళ్ళే ఉంటారు ఓట్లలో. అప్పుడు ఏమైతుంది, శాతం పెరుగుతుంది. సరిగ్గా 3 రాష్ట్రాల్లో జరిగింది అది. 90% పుదుచ్చేరిలో, 90% అస్సాంలో జరిగింది, 80% వరకు కేరళలో జరిగిందని కారణం అది. కేరళలో ఆ 20% కూడా ఎందుకు లేదు, 90 ఎందుకు రాలేదంటే చదువుకున్న వాళ్ళు వస్తే, అంతకుముందు చదువుకోకముందు కాకరకాయ అన్నప్పుడు చదువుకున్న కీకరకాయ అంటాడు. అంటే ఓట్లలో నిర్లిప్తత, ఏమో మనకెందుకులే అనే భావం పెరుగుతుంది. కానీ విద్యావంతులు కనుక కేరళ ప్రజలు కూడా మంచి ఓటింగ్ చేసినట్టున్నారు. ఇక్కడ కూడా రేపు ఓటింగ్ శాతం మీద ప్రభావం చూపించాలంటే ఖచ్చితంగా ఈ మత రాజకీయాలు పశ్చిమ బెంగాల్ ఉంటాయి అంటున్నారు. 2 పార్టీలు ముఖ్యంగా ఓటింగ్ శాతం పెరగాలి, మార్పు రావాలంటే ఓటింగ్ శాతం పెరగాలి. రామారావు పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది. సర్వ ప్రక్రియ వల్ల జరిగింది ఏంటంటే తాలు తప్ప అన్ని పోయినాయి అంటున్నారు. కొంత అర్హులకు కూడా నష్టం జరగచ్చు, నేను కాదట్లేదు. అర్హుల నష్టం జరగవద్దు, ఎవరైనా కోరుకునేది. వెంకటస్వామి గారు కానీ వెంకటరెడ్డి గారు మీరు నేను అందరం కోరుకునేది అదే. అటువంటి తప్పులు జరిగినప్పుడు చేయాలి. ఇప్పుడు అందుకని 20 లక్షల మంది ఓటర్లు డోలాయమాన స్థితిలో ఎన్నికలు జరుగుతున్నాయి. యాక్చువల్ గా మిగతా ఎన్నికలు మనం అప్లై చేసుకున్న వాళ్ళని 20% ఓట్లు అట్లా ఉంటాయి. సుప్రీంకోర్టు ఏమన్నది ఇప్పుడు దాని గురించి పట్టించుకోవడం లేదు, అయిపోయింది, ఓడ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఫైనల్ లిస్ట్ ప్రకటించారో ఈ ఎన్నిక దీని ప్రకారమే జరుగుతుందని చెప్పి సుప్రీంకోర్టు అన్నది. కనుక ఇక దాని మీద శశబిషలు ఏం లేవు. కనుక అవి పోవడం వల్ల ఇప్పుడు ఏమైందంటే వేఅవుట్ కోసం ప్రయత్నం చేస్తారు. ఒకవేళ తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిచింది అనుకోండి, అప్పుడు చూస్తే ఏమంటే సార్ వాళ్ళని నేను ఓడిపోయినామంటారు. అప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నారు. ఇటు బీజేపీ గెలవలేదు అనుకోండి, వీళ్ళు దుర్మార్గం చేసి గెలిచిందని వీళ్ళు అంటారు. అందుకని పశ్చిమ బెంగాల్లో రాజకీయాల్లో ఇవాళ కాదు చక్రి, మొదటి నుంచి. ఎందుకంటే కొంచెం కాంగ్రెస్ మొదట్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్యలో దాడులు జరిగి చాలా దుర్మార్గంగా చంపుకున్నారు. అసలు ఎన్నికల్లో హింస లేకుండా ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడు బీహార్ లో ఉన్న హింస కంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పెరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే పశ్చిమ బెంగాల్ ఎంత సున్నిత ప్రాంతాలు ఉన్నాయంటే బంగ్లాదేశ్ తోని 2000 కిలోమీటర్ల పైన మనం సరిహద్దు పంచుకుంటున్నాం. ఇటు పక్క ఈశాన్య భారతదేశం అటు, ఇటు పక్కన తూర్పు మొత్తం అంతా మనకు బంగ్లాదేశ్ సరిహద్దు పై దాకా సిలిగురి ప్రాంతం వరకు కూడా ఏమంటే చికెన్ నెక్ దాకా కూడా మన పశ్చిమ బెంగాల్ తోని కోడి మెడలాగా ఉంటుంది. చూస్తారు కదా మీరు పశ్చిమ బెంగాల్ చిత్రపటం చూస్తే పైన ఇట్లా ఒంటె కదా పైన ఎట్లా ఉంటుందో అట్లా ఉంటది. కనుక అక్కడ దాకా బంగ్లాదేశ్ తో సరిహద్దు పంచుకుంటాం. కనుక తప్పనిసరి ఉంటాయి, చొరబాట్లు ఉంటాయి, రోహింగ్యాలు ఉంటారు, బంగ్లాదేశ్ తోని మత తత్వం ఉంటది, ఇవన్నీ ఉంటాయి మనకు. కనుక దీనిలో బీజేపీ వాళ్ళ 77 సీట్ల నుంచి గ్యారంటీ 100 సీట్లు దాటుదని నేను అనుకుంటున్నాను. అధికారంలోకి వస్తుందా రాదా అంటే ఇంకా టైం ఉన్నది. నామినేషన్ విధానం జరుగుతున్నది, ఇంకా 15 రోజులు టైం ఉంది. 23 కదా వాడికి ఇంకా 10 రోజులు ఉంది. కనుక అయిపోయింది. ఈ 10 రోజులలో జరిగే మొత్తం ఏదైతే ఎన్నికల వ్యూహం ఉంటుందో దానిలో అందరూ ఆరితేరారు. ఇప్పుడు ఈ 3 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాయి కనుక ఇప్పుడు మొత్తం అంతా జాతీయ నాయకత్వం అంతా ఈ 2 రాష్ట్రాల మీద పడ్డది. అది తమిళనాడు లేకుంటే పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్లో బీజేపీ పుంజుకుంటది కూడా. ఇటుపక్క మనకి ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ ఉందో, తృణమూల్ కాంగ్రెస్ కు 3 సార్లు గెలిచింది. ఇప్పటికీ హ్యాట్రిక్ కొట్టింది. 4వసారి గెలిచే అవకాశం ఉందా లేదా అంటే ముస్లిం ఓట్లు కీలకమైంది. అందుకని ఇప్పుడు మొత్తం చూడండి ఈ ముస్లిం ఓట్లదే కీలకంగా మారింది. మనకు హుమాయూన్ కబీర్, ఇటుపక్క ఎంఐఎం కూడా వ్యూహాత్మకంగా హుమాయూన్ కబీర్ తోని తెగదెంపులు చేసుకోవడం కూడా వ్యూహంలో భాగం అనుకుంటున్నాడు. ఎందుకంటే డబ్బులు తీసుకున్న ఆరోపణ వచ్చిన తర్వాత సేమ్ ఎంఐఎం మీద అదే ఆరోపణ వస్తుంది కదా రేపొద్దున. రాకముందే జాగ్రత్త పడ్డాడు అనుకుంటున్నాను. అయితే ఈ ఇద్దరు కూడా ముస్లిం ఓట్లను ఎంత జీలుస్తారో తృణమూల్ కాంగ్రెస్ కి అంత నష్టం.
అంతే. అందుకని బీహార్‌లో జరిగింది అదే అంతే. ఇవాళ ఈ మన ముస్లిం ఓట్లను చీల్చే క్రమంలో ఇప్పుడు హుమాయూన్ కబీర్ బయటపడ్డాడు. ఎంఐఎం అధినేత బయటపడలే. అంతే తేడా. వీళ్ళిద్దరు గూడా ముస్లిం ఓట్లను చీల్చే ఏదైతే వాళ్ళు అనుకుంటున్న సెక్యులర్ పార్టీలు ఉన్నాయో వాటి లాభం చేసే ప్రయత్నం మన నష్టం చేసే ప్రయత్నం అయితే గనుక అది బీజేపీకి లాభమే అయిపోయింది అనుకుంటున్నాను. చక్రి. ఇక మన తమిళనాడు గురించి ఇంకోసారి మాట్లాడదాం. రైట్. బెంగాల్లో బి టీం రాజకీయాలు, తమిళనాడులో విజయ్ ఫ్యాక్టర్ తమిళనాడు రాజకీయాల అంశాలపైన చర్చిస్తున్నాం. మనకు అందుబాటులోకి వచ్చారు పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. వెంకటరెడ్డి గారు, ఇక్కడ బీజేపీ నేతల దగ్గర డబ్బులు తీసుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్న వీడియోలు ఇవి ఎన్నికల ముందు రాజకీయ ఆయుధాల లేక మైనారిటీ ఓటర్లను ప్రభావితం చేసే లక్ష్యంతో రూపొందించిన ప్రచారమా వెంకటరెడ్డి గారు? ముందుగా మీకు అలాగే రాజనీష్ ప్రేక్షకులకి ప్యానెల్ పెద్దలకి నమస్కారం. రామోహన్ గారికి వెంకటస్వామి గారికి. మీరు ఏదైతే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో ఇది మీరు చెప్పింది ఏదైతే ఉందో అది ఎవరు కబీర్, హుమాయూన్ కబీర్ అంటోడు ఎవరు, ఏ పార్టీ నుంచి వచ్చాడు, ఏ పార్టీ నుంచి వచ్చి ఏ పార్టీ పెట్టుకున్నాడు, ఎవరితో సన్నిహితంగా ఉంటున్నాడు అనేది క్లియర్ కనపడతా ఉంది. ఇప్పుడు అంతా కూడా టీఎంసీ నుంచి వచ్చాడు. బెంగాల్ మమతా బెనర్జీతో పనిచేసాడు. టీఎంసీలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉండే బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీ ద్వారా భారతీయ జనతా పార్టీకి బొత్తు చేయాలని చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. అది ఏ జనరేటెడా లేకపోతే సొంతంగా వాళ్ళే టీఎంసీ వాళ్ళతోటి కుమ్మక్కై వాళ్ళే చూపిస్తున్నారా, వాళ్ళే తీసుకున్నట్టు చూపించి భారతీయ జనతా పార్టీతో అంటగట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నది వాళ్ళే క్లియర్ చేయాలి. ఎందుకంటే ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వంలోకి వస్తూ ఉంది, అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే 3 సార్లు మమతా బెనర్జీ గెలిచిన తర్వాత అక్కడ ఒకటి ఏ ఎజెండా ఉండదు వాళ్ళకి, ఏ ఎజెండా ఉండదు, అభివృద్ధి ఉండదు, సంక్షేమ పథకాలు ఉండవు. ఒకటే గెలవాలనే ఆలోచనతోటి మమతా బెనర్జీ ఒక క్రూరంగా ముందుకు పోతుంది తప్పితే ఎక్కడ కూడా అక్కడ డెవలప్మెంట్ లేదు, ఏది లేదు. సో దాన్ని ముందు తీసుకెళ్లాలన్న ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది. ఎందుకంటే 2-3 సార్లు చూశారు. 3 సార్లు చూసిన తర్వాత కూడా మళ్ళా మేము రావడానికి అబద్ధాలతోటి ముస్లిం ఓటు బ్యాంకుని చూసుకొని ఆ వాళ్ళని ఇది ఆ ఓటు బ్యాంక్ చూసుకొని గెలవడానికి చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. అందుకని భారతీయ జనతా పార్టీ ఈరోజు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్లో ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సంకల్ప పాత్ర ద్వారా మరి రకరకాలుగా వాళ్ళకి కొంత అవకాశాలు వస్తాయి. వాళ్ళు చదువుకోవడానికి కానీ లేకపోతే ఉండడానికి కానీ కొన్ని రకరకాలుగా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళు చేసింది ఏమి లేదు చెప్పాలి. భారతీయ జనతా పార్టీ రాకపోతే రేపు పొద్దున వెస్ట్ బెంగాల్ టోటల్గా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా మీరు చూస్తే బార్డర్ ఏరియాలో బెంగాలీస్ కానీ రోహింగ్యాలు కానీ దగ్గర ఒక 5-6-8 జిల్లాలు మొత్తం కూడా బంగాలీస్తో నిండి ఉంటుంది. బంగాలీస్ వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, సంక్షేమ పథకాలు రకరకాలుగా మరి బెంగాల్లో మమతా బెనర్జీ చేస్తూ ఉంది. హిందువులను పట్టించుకోవట్లే, అక్కడ ముస్లింలను పట్టించుకుంటా ఉంది. ముస్లిం ఓటు బ్యాంక్ కావాలి వాళ్ళకి, గెలిపే లక్ష్యంగా మమతా బెనర్జీ పనిచేస్తూ ఉంది. అంత హీనంగా మరి పనిచేస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రకరకాలుగా ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంఐఎం పార్టీ కానీ లేకపోతే ఈ హుమాయూన్ కబీర్ పార్టీ కానీ వీళ్ళందరూ కూడా ఏం చేయాలనుకుంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలవద్దు అనే ఆలోచనతోటి మమతా బెనర్జీతో పొత్తు పెట్టుకొని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి విడదీసే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అంతా కూడా హిందూస్ అంతా కూడా అక్కడ కన్సాలిడేట్ అవుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించడమే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నారు. ఎంత కూడా మనకు క్లియర్గా కనపడతా ఉంది. అంతకుముందు మాకు తెలుసు ఫస్ట్ టైం అంతకుముందు 44 స్థానాలు వస్తే మొన్నటిసారి 77 వచ్చినాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారం రావడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తూ ఉంది. బెంగాల్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆశీర్వదిస్తూ ఉన్నారు. అది డెఫినెట్గా జరుగుతుంది. ఇంకో క్వశ్చన్ ఏదండి, అయితే ఇక్కడ వెంకటరెడ్డి గారు, ఆపరేషన్ బెంగాల్ ద్వారా మమతా బెనర్జీ కోటను బద్దలు కొడతామని చెప్తున్నారు. గతంలో కూడా ఇదే ప్రయత్నం చేశారు, కానీ ఆశించిన ఫలితం రాలేదు. ఈసారి మీ దగ్గర ఉన్న కొత్త వ్యూహం ఏమిటి వెంకటరెడ్డి గారు? ఇప్పుడు మీరు చూస్తే అంతకుముందు నేను చెప్పినట్టుగా 40 స్థానాల పైన వచ్చినాయి. పోయినసారి 77 స్థానాలు వచ్చినాయి, పెరిగినాయి కదా. ఒకటేసారి మేము భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తామని ఎప్పుడు కూడా చెప్పాం. మేము క్రమక్రమంగా గ్రాడ్యువల్ గా మా స్ట్రెంగ్ చేసుకుంటూ మా కార్యకర్తల బలం కానీ ప్రజల బలం కానీ ప్రజలకి చేరువై ముందుకు పోయే అవకాశాలు మాకు ఎక్కువగా ఉంటాయి. మీరు భారతదేశంలో ఈ 19 రాష్ట్రాల అధికారంలో ఉన్న
అంటే డెఫినెట్గా ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క క్రమక్రమంగా ముందుకు పోతా ఉన్నాం. ఈవెన్ పార్లమెంట్ స్థానాలు రెండు స్థానాల నుంచి దగ్గర నుంచి 330 స్థానాలు గెలుచుకున్న భారతదేశంలో అంటే అది భారతీయ జనతా పార్టీ క్రమంగా పెరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు కూడా 70 స్థానాల నుంచి అధికారమే లక్ష్యంగా అధికారం రావడానికి సరిపోని స్థానాలు గెలుచుకోవడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. వస్తామని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈసారి 4సారి పోటీ చేస్తా ఉంది మమతా బెనర్జీ. ఆ వల్ల వచ్చేది లేదు, పోయేది లేదు వెస్ట్ బెంగాల్లో. అందుకనే ఆ వెస్ట్ బెంగాల్లో ఆ ప్రభుత్వాన్ని కూల్చాలంటే, ప్రభుత్వం పోవాలంటే, సంక్షేమ పథకాలు అభివృద్ధి కావాలంటే ఆపరేషన్ బెంగాల్ ద్వారా ఏదైతే సంకల్ప్ పాత్ర ద్వారా మేమైతే సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలు పెట్టామో అవన్నీ కూడా ముందుకు తీసుకుపోతాం. డెఫినెట్గా అమలు చేస్తాం. భారతీయ జనతా పార్టీ ఒకటే సిద్ధాంతం ఉంటుంది, చెప్పింది చేయాలి, ఇచ్చింది డెఫినెట్గా అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మా సిద్ధాంతం కూడా ఏదైతే ఎక్కడైనా కూడా ఏ భారతదేశంలో ఏ మూలన ఉన్న వ్యక్తి అయినా కూడా ఆ వ్యక్తి బాగుపడాలనే ఆలోచనతోటి ముందు పోతాం. అది అంత్యోదయ సిద్ధాంతం ద్వారా మేమందరం దాన్ని అమలు చేస్తా ఉన్నాం. సో వెస్ట్ బెంగాల్లో కూడా మీ ప్రభుత్వంలోకి వచ్చాక అంత్యోదయ సిద్ధాంతాన్ని అమలు చేసుకుంటూ అక్కడున్న ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు డెఫినెట్గా అభివృద్ధి ప్రజలకు తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు పంపించినా కూడా, వేల కోట్ల రూపాయలు వెస్ట్ బెంగాల్ పంపించినా కూడా అక్కడ అభివృద్ధి జరగట్లేదు. అంతా కూడా డైవర్ట్ చేసుకుంటూ వాళ్ళకే టీఎంసీ నాయకులు వాడుకుంటూ అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా అమలు చేయలేని పరిస్థితి కనపడతా ఉంది. మీకు తెలుసు, ఎన్నోసార్లు అమిత్ షా గారు కానీ హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా, అంతకుముందు మిగతా మంత్రులు వెళ్ళినప్పుడు కూడా అక్కడ రాని అని పరిస్థితి, అంత ఘోరం అనమాట. అంత క్రూరంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది మమతా బెనర్జీ. అంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోవచ్చు, భారతదేశంలో వెస్ట్ బెంగాల్ ఉందా లేదన్నట్టుగా అంత ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటే, అందుకే మరి ఈ టైంలో వేరే ఇంకొక పార్టీ డెఫినెట్గా గెలవాల్సిన పరిస్థితి వెస్ట్ బెంగాల్లో ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గా అంతకుముందు లెఫ్ట్ పార్టీలని మరి వాళ్ళు కూలదోసి లెఫ్ట్ పార్టీలు ఓడగొట్టి మరి భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గా పునాదులు వేసుకుంటూ పోతా ఉందంటే అక్కడ ప్రజల ఆశీర్వాదం చాలా గట్టిగా ఉంది, బలంగా ఉంది. అది ఈసారి మాత్రం డెఫినెట్గా అధికారం తీసుకొస్తుందని నేను భావిస్తా ఉన్నాను. రైట్. ఇక్కడ ఏమవుతుంది చక్రి, మనకి దీదీ వర్సెస్ మోడీ వచ్చింది. ఎందుకని చూడండి, జాతీయ నాయకుడు ఏమో మోడీ, ఈమె కూడా జాతీయ నాయకత్వం ఉండాలని కోరుకుంటుంది. నిజంగా చెప్పాలంటే ఇండి కూటమికి ఈ నాయకత్వం వహించదగ్గ వ్యక్తి కూడా కాదంటలేండి. ఇప్పుడు స్టాలిన్, దీదీ ఇద్దరు మాత్రమే ఇవాళ మంచి చెడ్డో నిలకడగా నిలబడ్డ వాళ్ళు ఉన్నారు, చూస్తున్నాం. కానీ స్టాలిన్ కన్నా కనీసం ఎదురులేదు. కానీ ఇటు దీదీకి ఏమైందంటే ఢిల్లీలో దోస్తీ, కల్లీలో కుస్తీ చూస్తున్నాం కదా. కుస్తీ మనకి రాదు, కాంగ్రెస్ పార్టీ ఏమో ఢిల్లీలో దోస్తీ, ఇటు కిందికి వచ్చిన కాంగ్రెస్ కుస్తీ. కనుక ఈసారి ఇండి కూటమికి రాహుల్ గాంధీ పనికి రావడానికి కూడా ఆ మాట దీదీ అని గుర్తు చేసుకోవాలి మనం. కనుక సమస్య అంటే దీదీ వర్సెస్ మోడీ ఎందుకైందంటే, తనకు ప్రధాన శత్రువు ఎవరు? ఇవాళ ఒకనాడు కమ్యూనిస్టులు, ఆనాడు కమ్యూనిస్టులకు అంతకుముందు సిద్ధార్థ్ శంకర్ వాళ్ళు ఉన్నప్పటికీ కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ ఉండేది. కాంగ్రెస్ ప్రభావం మెల్లమెల్లగా తగ్గిపోయినప్పుడు కమ్యూనిస్టులు గెలిచిండ్రు. కమ్యూనిస్టుల ప్రభావం తక్కువైన క్రమంలో చూసుకుంటే 2011లో వెంకరెడ్డి గారు బాగా తెలుసు, మొదలు బీజేపీ 3 సీట్లతో మొదలుపెట్టింది. 3 నుంచి 44కి వచ్చింది, 44 నుంచి 77కి వచ్చింది, 78 నుంచి 100 గ్యారెంటీ దాటితే తీసారంటున్నాడు. నా అంచనా అధికారంలోకి వస్తుందా రాదా అనేది 2% ఓట్ల తేడా ఉన్నది ఇద్దరి మధ్యన, 2-2.5% ఓట్ల తేడా ఉంది. కనుక 2-2.5% ఓట్లు ఈ 10 రోజుల్లో ఏం మారుస్తుందో చెప్పలేం కదా. అందుకని మనం ప్రజా తీర్పును వెంటనే సర్వే లాగా మనం ఏదో గట్టిగా చెప్పలేము, జ్యోతిషబద్ధంగానే చెప్పలేము. కానీ ఈసారి బీజేపీ ఇంతకంటే మొన్నటి 2021 ఎన్నికల కంటే బలంగా మారింది. దానికి కారణం ఒకటే, 2 జాతీయ పార్టీలు, ఒకటేమో సిపిఐఎం, రెండోది మనకు కాంగ్రెస్ పార్టీ పూర్తి వీక్ అయిపోయింది. ఇవాళ ఆ పార్టీ ఊసు లేకుండా పోయినా 2021 ఒక్క సీటు రాకపోవడం చూసినాం మనం. కనుక వాళ్ళు ఇప్పుడు ఫ్రేలో లేరు. కానీ దీదీ వర్సెస్ మోదీ వచ్చిన సందర్భంలో కొంత ముస్లిం ఓట్లు ఖచ్చితంగా పరిస్తే ఆ ముస్లిం ఓట్లన్నీ 100కి 90%, 10% బీజేపీ కూడా ఉంటే కాదండి, 90 కావచ్చు, 80 కావచ్చు, మెజారిటీ ఓటు అటు తృణమూల్ కాంగ్రెస్ ఉండే అవకాశం ఉంటది. కనుక ఇప్పుడు ఈ ప్రక్రియ తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఓటింగ్ కనుక ఓడిపోతే ఆమె తయారు చేసి పెట్టుకుంది, దానివల్ల ఓడిపోయామని చెప్పడానికి. గెలుస్తేనేమో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది అని మాట్లాడానికి ఉంటది. కనుక నా ఉద్దేశం ఏంటంటే 148 మ్యాజిక్ ఫిగర్ చక్రి. ఇందులో 148లో 150 దాటిన వాడు 150 దాటి వస్తే లెక్క. కనుక ఇవాళ 77 నుంచి ఏం కావాలి, బీజేపీ డబుల్ రావాలి, అంతే కదా. 77 అంటే 154 డబుల్ రావాలి. వస్తాయా? లేకుంటే 100 మార్క్ అయితే గ్యారంటీ 3 అంకెలు దాటుతుంది అనుకుంటున్నాను. దాటి మరి
గెలుపు స్థానానికి వస్తుందా చెప్పలేం కానీ దీదీ వర్సెస్ మోదీ మాత్రం నడుస్తుంది. చాలా ఆరోపణలు చేసుకుంటున్నారు ఒకరినొకరు. ఇది ఎన్నికలకు ముందు దగ్గరకు వస్తున్నా కొద్ది కొంచెం విశ్లేషణ మనం చేసుకోవచ్చు. 2.5% ఓట్ల తేడాలతో మనం ఏం చెప్పలేము. ఇంకా మధ్యన మూడో పార్టీ కూడా లేదు అక్కడ. ఏమన్నా ముస్లిం పార్టీని దెబ్బతీసే హుమాయూన్ కబీర్ కానీ ఎంఐఎం కానీ వాళ్ళ పాత్ర చాలా తక్కువదని నేను అనుకుంటున్నాను. ప్రధానంగా బీజేపీ వర్సెస్ మనకు తృణమూల్ కాంగ్రెస్ ఉంటుంది. ఇక మీరన్న మన తమిళనాడుకు వస్తాం. తమిళనాడులో 2 ముక్కల ఆటలే, 3 ముక్కల ఆట లేదు కానీ మూడో ముక్క ఇప్పుడు తయారైంది అక్కడ. అంటే రామారావు గారు ఇక్కడ శశికళ కొత్త పార్టీ, ఇటు విజయ పార్టీ చిన్న పార్టీల ప్రవేశం, ఇవి తమిళనాడులో ప్రధాన పార్టీల లెక్కలను మార్చగలవా? అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది రామారావు గారు? ఖచ్చితంగా లెక్కలు మారుస్తుంది. ఇప్పుడు గతంలో 2019లో పవన్ కళ్యాణ్ ఏం చేసిండో అదే ఇక్కడ చేస్తారంట. పవన్ కళ్యాణ్ 2014లో మోడీ చంద్రబాబుతో కలిసిపోయాడు. అప్పుడు కలిసి ఉంటే కలదు సినిమా చూసారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా అధికారం పంచుకోలేదు. కానీ మొట్టమొదటి బీజేపీతోని, తర్వాత మనకు టీడీపీతో నివేదించి బయటకు పోయిండు. 2019లో విడిపోతే చెడిపోతామనే సినిమా చూడాడు. అందుకని జాగ్రత్త పడి 2024లో గెలవగలిగారు. సేమ్ ఇక్కడ ఏంటంటే 2019లో ఆంధ్రప్రదేశ్ లో ఏ పరిస్థితి ఉందో ఇవాళ తమిళనాడు అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజాకర్షణ కలిగిన నాయకుడు విజయ్. కానీ ఆయన ఏంటంటే ఒంటరిగా పోవడం పెద్ద తప్పు అంటున్నారు. నిజంగా చెప్పదలుచుకుంటే డిఎంకేని ఓడించాలంటే ఆయన పోతే ఏం చేయాల్సి ఉండే అంటే అన్నా డిఎంకే బీజేపీ పొత్తులో చేరాల్సి ఉండే అంటున్నారు. ఇప్పుడు మన తమిళనాడులో 2 జాతీయ పార్టీలకు ఏ స్టేక్స్ లేవు చక్రి. ఎట్లా అంటే 2 జాతీయ పార్టీలు అధికారంలోకి వచ్చేది లేదు. డిఎంకేని పట్టుకొనేమో కాంగ్రెస్ ఉండాలి, అట్లానే అన్నా డిఎంకేని పట్టుకొని బీజేపీ ఉండాలి. గమ్మత్ ఏంటంటే విచిత్రం ఏంటంటే ఆ 2 పార్టీలు 27 సీట్లకే పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మన డిఎంకే పొత్తులో ఉండి 27 సీట్లకే పోటీ చేస్తుంది ఎన్డీ కూటమిలో. ఇటు పక్క బీజేపీ ఎన్డీఏ కూటమి నుండి అది కూడా 27 సీట్లకే పరిమితమైంది. ఎందుకో ఆ లెక్క కలిసింది ఇద్దరికి కూడా అంటున్నారు. దాంతో ఏమైందంటే ఇద్దరు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎవరు వచ్చినా వీళ్ళు కొంచెం సపోర్టెడ్ ఉన్న మంత్రి పదవి తీసుకుంటారు కానీ ఇంకొకటి ఏం లేదు. ఇక మూడో పార్టీ అయిన విజయన్ పార్టీ ఖచ్చితంగా ఆటలో అరటిపండ్లాగా మారినా ఖచ్చితంగా ఈ 2 కూటములను ఏదో కూటమిని గెలిపించడానికి ఏదో కూటమిని ఓడించడానికి పనికొస్తుంది. అయితే ఇక్కడ ఏమైందంటే విజయన్ పార్టీ స్టాలిన్ అంకుర్ అని చెప్పి అనేక విమర్శలు చేసింది చూసినాం. విజయ్ పార్టీకి బీజేపీ కూడా విమర్శ చేస్తుంది. అన్నా డిఎంకే కంటే విజయ్ పార్టీ బీజేపీ మీద ఎక్కువ పడ్డది. అటువంటి అప్పుడు సెక్యులర్ ఓట్లు అనుకున్న బాపతివి మరి విజయం చీల్చింది అనుకోండి, అప్పుడు ఎవరు నష్టపోతారు? స్టాలిన్ నష్టపోతారు కదా. అదే కనుక బీజేపీకి అన్నా డిఎంకి వ్యతిరేక మాట్లాడిన దానిలో క్రమంగా చాలా స్పష్టంగా చూడవచ్చు ముస్లిం ఓట్ల చీలిక ఏమైనా జరుగుతుందని అనుకుంటున్నా. రెండోది బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను మన చీల్చే క్రమం, డిఎంకే అనుకూలంగా ఓట్లను చీల్చే క్రమం చూస్తాం. డిఎంకే అనుకూలంగా ఓట్లనే ఎక్కువ విజయ్ చీల్చగలుగుతారు. ఎందుకంటే ఆయన నేను సెక్యులర్ అంటున్నాడు, స్టాలిన్ వ్యతిరేకిస్తున్నాడు. కనుక స్టాలిన్ వ్యతిరేకించినప్పుడు ఏమైంది? ఈ ప్రభుత్వం 2 సార్లు ఉన్నదో అక్కడి వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నం అవుతుంది. అంటే ఇది ఇంకోటి శశికళ పార్టీకి పెద్దగా సీన్ లేదు కానీ 1-2% ఓట్లు పడతాయని నేను అనుకుంటున్నాను చక్రి. ఎందుకంటే శశికళ ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ముఖ్యంగా కులాల రాజకీయాలు తమిళనాడులో ఉంటే కనుక అది కూడా ప్రాతినిధ్యం అనుకుంటున్నాను నేను. మూడోది ఏంటంటే పన్నీర్ సెల్వం పోయి డిఎంకే చేరింది. దీన్ని కూడా మనం ప్రధానంగా గమనించాలి. పన్నీర్ సెల్వం పోయి మాజీ ముఖ్యమంత్రి జయలలిత కానుంగు శిష్యుడు. జయలలిత 3 సార్లు జైలు పోయినప్పుడు ఈయన ముఖ్యమంత్రి ఉన్నాడు. మళ్ళీ ఊళ్ళో పెట్టి భరతుడు కనుక పాదుకల మన పాలన చేసినట్టు మళ్ళీ రామచంద్రుడు వచ్చినప్పుడు శ్రీరామునికి అప్పచెప్పినట్టే జయలలితకు అప్పచెప్పినాడు. కనుక ఆయన వర్గం ఓట్లు కూడా కొంత డిఎంకేకు లాభిస్తే నేను అనుకుంటున్నాను. అందుకని డిఎంకే ఏమో ఇటుపక్క ఈ 2 పరిణామాల వల్ల పటిష్టంగా ఉండేది. కానీ ప్రతిపక్షాల ఓట్లు చీలిపోవడంతో విజయ్ గాని శశికళ గాని ఇటువంటి వాళ్ళు చీలిపోవడంతో ఇటు ఎన్డీఏ కూటమి నష్టం జరిగే మన డిఎంకే కూటమి నష్టం జరిగే అవకాశం ఉంది. కనుక ఈ రెండింటి మేము బ్యాలెన్స్ లో ఈసారి మరి మా తమిళనాడు పాత రాజకీయాలు వదలుకొచ్చి 5 ఏళ్ళు వీళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు అని చెప్పి స్టాలిన్ ఓడించి మరి బీజేపీ అన్నా డిఎంకే అధికారంలోకి వస్తుందా అనే దానికి విజయ్ పార్టీ 10-12% ఓట్లు దాటినాయి అనుకోండి, సీట్లు రాకపోవచ్చు. కానీ రెండిట్లలో ఏదో ఒక కూటమిని దెబ్బతీస్తుంది మనకు వస్తాయి. 15% ఓట్లు దాటినాయి అనుకోండి టీవీకేకు, ఖచ్చితంగా అప్పుడు కొన్ని సీట్లు వస్తాయి. నిజంగా ప్రభుత్వంలో కీలక పాత్ర వహించే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్. మనకి కత్తి వెంకటస్వామి గారు మళ్ళీ మనకు అందుబాటులోకి వచ్చారు. వెంకటస్వామి గారు, బెంగాల్లో హ్యూమాన్ కబీర్ లేదా ఐఎస్ఎఫ్ వంటి శక్తులను బీజేపీ బీటీఎం అని తృణమూల్ ఆరోపిస్తుంది అంటుంది. గతంలో కాంగ్రెస్ను కూడా మమతా బెనర్జీ ఇదే మాట అనేవారు. అసలు ఈ బీటీఎం రాజకీయాలు మైనారిటీ ఓటర్లను గందరగోళానికి గురి చేయవా? వెంకటస్వామి గారు ఇప్పుడు వినిపిస్తుందండి? ఓకే, వినబడుతుంది. ప్లీజ్ కంటిన్యూ సార్. రామ్మోహన్ రావు గారికి, వెంకటరెడ్డి గారికి, మీకు వీక్షకులకు నమస్కారం. ఇందాక మాట చెప్పాను,
బెంగాల్ రాజకీయాలు మిగతా దేశ రాజకీయాలతో డిఫరెంట్ గా ఉంటాయి. అంటే కన్సెప్షన్ ఇప్పుడు మారిన పరిస్థితులలో గతంలో కూడా ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఒక దౌర్జన్యకరమైనటువంటి అప్రోచ్ ఉంటది పార్టీలది. గతంలో సిపిఎం వర్సెస్ కాంగ్రెస్ ఉండింది. సో దాని తర్వాత సిపిఎం ను ఎదుర్కోలేని స్థితిలో లేకపోతే కొంత సాఫ్ట్ కార్నర్ ఇదంతా కారణంగా మమతా బెనర్జీ ఎమర్జ్ అయింది అక్కడి నుంచి. కాంగ్రెస్ లో ఉన్నటువంటి లుకలుకల కారణంగా మమతా బెనర్జీని ప్రణబ్ ముఖర్జీ ఎంకరేజ్ చేసినాడు. ఆమె ఒక ఫోర్స్ గా బయటకు వచ్చింది. యాక్చువల్లీ షీఈస్ వెరీ క్లోజ్ టు రాజీవ్ గాంధీ అట్ దట్ టైం. సో ఆమె యాక్చువల్లీ రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు చాలా ఫీల్ అయిన వ్యక్తులలో ఆమె. సో ఆమె చాలా లీడ్ తీసుకొని చాలా డైనమిక్ లేడీ. సో ఆమె తీసుకొచ్చినటువంటిది ఏదైతుందో ఇది మన సిపిఎం ను చాలా గట్టిగా ఎదుర్కొన్నది కాబట్టి ఆమె అధికారంకి వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆమె మెల్లమెల్లగా సిపిఎం ఏదైతే దౌర్జన్యకరమైనటువంటి రాజకీయాలు చేసిందో అదే రాజకీయాలను అంటే ఫస్ట్ సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ లో ఇంకెక్కువ దౌర్జన్యకర రాజకీయాలలో ఉన్నది ఆమె. సో అందుకని మొన్న చాలా చర్చ వచ్చింది. నేను బెంగాల్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఒక స్టేజ్ లో మా పార్టీకి సంబంధించిన వాళ్ళు పెద్దలు కొంతమంది సజెస్ట్ చేసి, అంటే మన ఎగ్జిస్టెన్స్ చాలా తక్కువ పర్సెంటేజ్, లెస్ దెన్ 10% ఉన్నది కాబట్టి లెటెస్ గో విత్ మమతా అనేటువంటి ప్రపోజల్ కూడా వచ్చింది సిపిఎం తోటి కూడా. సో సిపిఎం తోటి మేము పొత్తులో ఉంటే మాకు ఓట్లు అంటే ట్రాన్స్ఫర్ కావటం లేదు. సో మమతాతో పోయినా కూడా అంతకంటే ఎక్కువ బదనాం అవుతాము. కాబట్టి ఈసారి ఆర్గనైజేషన్ పెరగాలంటే, రియల్ కాంగ్రెస్ బతకాలంటే మనం సపరేట్ గా పోటీ చేయడం కరెక్ట్ అనేది నేను ఇచ్చిన రిపోర్ట్ అండి. సో దాని ప్రకారమే మా అక్కడ జనరల్ సెక్రటరీ వీళ్ళందరూ ఇచ్చినారు. ఇప్పుడు మేము సపరేట్ పోటీ చేస్తున్నాం. నేను అనుకోవడం 5% కంటే, అంటే ఓవరాల్ 5%, 6% కంటే మాకు ఎక్కువ ఓటు రాదు. సో ఇంకా ఈ బి టీం రాజకీయాల గురించి మీరు ఇన్సిస్ట్ చేస్తున్నాడు. అసలు ఎక్కడైనా కూడా ఏ స్టేట్ లో తీసుకున్నా కూడా అధికారంలో ఉన్నా లేకపోతే అధికారంకి రావడం కోసము పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ కోసము అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఇది మన రాజశేఖర రెడ్డి గారు అట్లాంటి ప్రయత్నం చేసినారు. అది ఇందాక నేను ఇవాళ పొద్దునే నేను కలిశాను మన జ్ఞానేశ్వర్ గారిని, కాసాని జ్ఞానేశ్వర్ గారి రూపంలో కావచ్చు, లేకపోతే చిరంజీవి రూపంలో కావచ్చు, అట్లా ఒక ప్రయత్నం. సో ఎంఐఎం మన దగ్గరనేమో ఒక ఫోర్సు, అది ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళతో వెళ్ళిపోతుంది. అది దానికి ఏదో నామ్స్ ఏం లేవు. కాకపోతే దేశం మొత్తం మీద ఎంఐఎం రావడానికి పోవడానికి డెఫినెట్ గా దాంట్లో డౌట్ ఏం లేదు. ఇంటర్నల్ అంటే వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, నేను ఆరోపణ కింద చేస్తలేను. నేను కూడా ఆర్ఎస్ఎస్ ఏబీపీలో పెరిగి వచ్చిన వాడిని. సో బి టీం అని అంటే వాళ్ళను అంటే పోలరైజేషన్, హిందూ ముస్లిం ఓట్ల పోలరైజేషన్ కోసము భారతీయ జనతా పార్టీ అసదుద్దీన్ ఉపయోగించుకుంటుంది. సో అసదుద్దీన్ కాకుండా ఇంకొకరిని ఉపయోగించుకుంటది. అది సమకాలీన రాజకీయాలలో అన్ని పార్టీలు చేస్తున్నటువంటి పని. ఒకటేమో తమ వైపు ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం, రెండోదేమో ఎదుటి పార్టీల యొక్క ఓటు చీల్చడం కోసం. ఇది ఈ రాజకీయాలలో పెద్దగా ఎవరినెవరు బదనాం చేయాలి, వారు చెప్పినట్టుగా ఎవరినెవరు బదనాం చేయాల్సిన అక్కర్లే. అన్ని పార్టీలు ఒకే రకంగా ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితిలో రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా పోవడానికి 2 కారణాలు. ఒకటి, మమతను తీవ్రంగా వ్యతిరేకించేటువంటి మమత గురు సువేంద్ర లాంటి వాళ్ళు ఒక బ్యాచ్. అట్లాగే సిపిఎం క్రియాశీలకంగా క్యాడర్ అంతా కూడా మళ్ళీ ఇది భారతీయ జనతా పార్టీ వైపు జరిగింది. చాలా గట్టి పోటీ ఇలా అంటే ఆడ వర్సెస్ అన్నప్పుడు బీజేపీ వర్సెస్ మమతానే నడుస్తుంది. మేము పోటీ చేసినా, సిపిఎం వేరువేరుగా పోటీ చేసినా వాళ్ళ పాత క్యాడర్ కొంత నిలుపుకోవడానికి ప్రేమకి వస్తుంది. నేను అనుకోవడం 10 సీట్ల దగ్గర ఆగిపోతారని అనుకుంటున్నా మన కాంగ్రెస్ అండ్ సిపిఎం. సో ఈ 10 సీట్లు కూడా ఇది మమతకే తగ్గుబాటు అవుతుంది. అట్లంత మాత్రాన మేము బి టీం కాము కదా. అట్లాగే ఈ ముస్లిం ఓట్ల పేరుతోటి ఏదైతే కొత్త పార్టీ వచ్చిందో వాళ్ళు చేసే ప్రయత్నం కూడా అంత ఈజీగా ముస్లిం ఓట్లు పక్కకు పోయే అవకాశం లేదు. మమతా బెనర్జీ తన స్టాండ్ నిలుపుకునే అవకాశం ఉంది. కాకపోతే బీజేపీ చాలా గట్టి ఫైట్ ఇస్తుంది.
ఐ డోంట్ థింక్ దే విల్ కమిట్ ద పవర్. ఈమె కొంత ఏమంటారు నెంబర్ ఆఫ్ సీట్స్ మమతకు తగ్గుతాయి, నెంబర్ ఆఫ్ సీట్స్ బీజేపీకి పెరుగుతాయి. సో ఒక డోలామానమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అబ్సల్యూట్ మెజారిటీకి కొద్ది దగ్గరలోనే మమత పోయినసారి కూడా అది కొంత తగ్గినాయి ఆమె, ఈసారి కూడా అదే అవకాశం ఉంది, ఈసారి కూడా అదే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మమతకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బట్ అంత ఈజీ టాస్క్ కాదు, ఈజీ విన్ కాదు. లాస్ట్ టైం కంటే ఆమె సీట్లు తగ్గుతాయి తప్పనిసరిగా. అవి కొన్ని సిపిఎం కు పోతాయి, కొన్ని బీజేపీకి పోతాయి, కొన్ని కాంగ్రెస్ కు పోతాయి. సో కాంగ్రెస్ బీజేపీలు కాంగ్రెస్ సిపిఎంలు 10 సీట్ల కంటే పెరగవు. బీజేపీకి మాత్రం 20-30 సీట్లు అయితే గ్యారంటీగా పెరుగుతాయి. బట్ అనూహ్యమైనటువంటి అనూహ్యమైన పోలరైజేషన్ వస్తే అప్పుడు బీజేపీకి ఛాన్సెస్ ఇంకా గవర్నమెంట్ వచ్చేంత పెరిగేటువంటి, అంటే హిందూ ముస్లిం పోలరైజేషన్ ఎక్కువ పెరిగితే, ఎందుకంటే ఆ బేస్ కూడా బెంగాల్ కూడా హిందూ ముస్లిం పోలరైజేషన్ కాలే గానీ ముందు నుంచి హిందూ బెల్ట్ కి చాలా గట్టిగా ఉన్నటువంటి, ఫిలాసాఫికల్ గా హిందుత్వానికి దగ్గరగా ఉన్నటువంటి బెల్ట్ కాబట్టి, ఫిలాసఫర్ చాలా మంది వివేకానంద లాంటి వాడు పనిచేసినటువంటి ఏరియా కాబట్టి డెఫినెట్ గా బీజేపీకి కొంత సానుకూల వాతావరణం ఉండే అవకాశం ఉందండి. రైట్. వెంకటరెడ్డి గారు, బెంగాల్ లేదా తమిళనాడులో గత ఎన్నికలతోటి పోలిస్తే ఈసారి మీ ఓటు శాతం ఎలా పెరుగుతుందని భావిస్తున్నారు వెంకటరెడ్డి గారు? భారతీయ జనతా పార్టీకి వచ్చే సీట్లు కూడా గణనీయంగా పెరుగుతాయి. ఒక లక్ష్యం మాకు, భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మమతా బెనర్జీ పార్టీని, టీఎంసీ పార్టీని ఓడించాలి. ఎందుకంటే అక్కడ చూస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎక్కడ ఏ విధంగా కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు ముందుకెళ్ళట్లేవు. తర్వాత ఇంకోటి ఏంటంటే దానిపైన హింసని ఆమె ఎంకరేజ్ చేస్తుంటుంది. మనం చూసాం ఎన్నో సందర్భాల్లో ఎన్నో సంఘటనలు జరిగినాయి, అక్కడ సంఘటనలు చాలా జరిగినాయి. అలాంటివి ఆమె పెంచి పోషిస్తూ ఉంది. అలాంటప్పుడు మరి వెస్ట్ బెంగాల్ ఏ విధంగా డెవలప్ అవుతుంది? అందుకనే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా, వెస్ట్ బెంగాల్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అనుకుంటే డెఫినెట్గా నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతాయి, దాంతో పాటుగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే రెండవది, మీరు ఈవెన్ తమిళనాడులో కూడా మనకు తెలుసు, తమిళనాడు రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయి. ఒకసారి ఒక పార్టీకి అధికారంలోకి వస్తే ఇంకోసారి ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తుంది. ఒకసారి డిఎంకే, ఇంకొకటి అన్నా డిఎంకే, లేకపోతే ఎన్డీఏ కూటమి. ఆ విధంగానే తమిళనాడు ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. మరి ఎందుకు నాకు అర్థం కాలేదు. అంటే మిగతా రాష్ట్రాలు కాకుండా ఆ రాష్ట్రంలో మాత్రం ప్రత్యేకంగా మరి ఆ పార్టీలని ఆ విధంగా ఆదరిస్తూ ఉంటారు. అది అభివృద్ధి జరుగుతా, లేకపోతే సంక్షేమ పథకాలు అందుతాయా, డెవలప్మెంట్ ఉంటుందా, లేకపోతే ఇంకోట చూస్తే మరి ఏ విధంగా తీసుకుంటారో తెలియదు కానీ. సో ఇప్పుడు దాంట్లో ఇంకొక పార్టీ కూడా యాడ్ అయింది, టీవీకి విజయన్ పార్టీ కూడా యాడ్ అయింది. ఆ విజయన్ పార్టీ ఏ విధంగా ముందుకు పోతే, ఎన్ని సీట్లు సాధిస్తుంది, ఏ విధంగా ఏ పార్టీతో మరి పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉంటే, గెలిచిన తర్వాత ప్రభుత్వంలోకి వస్తుందా రాదా అనేది క్వశ్చన్ మార్క్ అక్కడ ఇప్పటికి కూడా. రామారావు గారు, బెంగాల్లో మమత, తమిళనాడులో స్టాలిన్ ఒకవేళ మళ్ళీ గెలిస్తే బీజేపీ దక్షిణం తూర్పు విస్తరణ వ్యూహం దెబ్బతింటుందా, లేక తర్వాతి ఎన్నికల కోసం మరింత దూకుడుగా మారుతుందా బీజేపీ? ఏంటి పరిస్థితి రామారావు? దీన్ని 2026 నుంచి 2031కి వాయిదా వేసుకోవాల్సింది గెలుపు, అంతే కదా. ఇప్పుడు బీజేపీ అక్కడ అన్నాడీఎంకే రెండు కూడా 2031 వాయిదా వేసుకోవాల్సింది. దానికి కారణం ఏంటంటే పెద్ద సునామీ వస్తే తప్ప. ఇప్పుడు తమిళనాడు వేరేగా ఉంది, తమిళనాడులో చాలా దగ్గరగా పోటీ ఉన్నది కనుక అన్నాడీఎంకే రావచ్చు, అన్నాడీఎంకే బీజేపీ వాళ్ళు రావచ్చు, లేకుంటే స్టాలిన్ రావచ్చు, అది వేరు. కానీ ఇక్కడ పశ్చిమ బెంగాల్కి వస్తే ఎన్నికల సునామీ రావాలి, అప్పుడు మాత్రమే మమతా బెనర్జీ ఓడిపోతుంది. 211 సీట్లతో ఉన్నది ఆయన ఇప్పుడు. అంటే ఎప్పుడు ఆ 211 బ్యాంక్ బ్యాలెన్స్ లాగా వేసుకున్నది కాదు, బ్యాంకులో విడ్రా చేసుకున్నది కాదు. కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం కనుక కనీసం ఇంకొక 75 సీట్లు కనుక బీజేపీ గెలుచుకుంటే తప్ప అధికారంలోకి రాదు. 148 కదా మనకు 294లో 148 కావాలంటే ఇంకెన్ని రావాలి? ఇంకా 73 సీట్లు రావాలి వీళ్ళకి. ఒకటి అటు మైనస్ అయితే ప్లస్ అయితే, ప్లస్ అయితే అటు మైనస్ అవుతుంది. ఇద్దరు పార్టీ మీరన్నా కాంగ్రెస్ మన సిపిఎం కూడా ఒక్క సీటు రాకపోతే ఇద్దరి మధ్యనే పోటీ ఉంది. 77, 211 చూసారు కదా. 294 నిండినాయి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 సీట్లు అసెంబ్లీ, 42 పార్లమెంట్ ఉండే. సేమ్ పశ్చిమ బెంగాల్ విడిపోలేదు కనుక సేమ్ అట్లాగే ఉంది. కానీ అట్లా చూసుకుంటే 73 సీట్లు అదనంగా వీళ్ళు సంపాదించుకున్నప్పుడే కదా 150 పడేది. కనుక 73 సీట్లు సంపాదించుకుంటే అప్పుడు ఆటోమేటిక్ బీజేపీ. కానీ 73 సీట్లు పోవాలంటే ఆడ 100 సీట్లలో పూర్తిగా వ్యతిరేకం ఉండాలి. అంటే 211 నుంచి తృణమూల్ కాంగ్రెస్ 111 పడిపోవాలి. 100 సీట్లు మొత్తం అంతా షిఫ్ట్ కావాలి.
అవుతుందా అని అనుమానమే. ఈసారి కూడా నా ఉద్దేశం ఏంటంటే బీజేపీ గ్యారంటీ 120 దాకా పోద్ది అనుకుంటున్నాను. అక్కడికి ఆగితే 120 పోవాలంటే 50 సీట్లు రావాలి, 1-2 కాదు. మళ్ళీ 77 ఎక్కడ, 125 ఎక్కడ అంటే 50 సీట్ల దాకా రావాలి. అది ఇటు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే సిపిఎం కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తున్నా, ఇంతకుముందు వెంకటస్వామి గారు ఇప్పుడు వ్యూహాత్మకంగా ఒక 10-15 సీట్లు పూర్తిగా కాన్సాలిడేట్ చేస్తే ఎంఐఎం ఓటు సీట్లు గెలుస్తుంది కదా. అట్లే మన తమ పాకెట్స్ ఏవైతే వాటిల్లో పూర్తి కాన్సాలిడేట్ ఇక మొత్తం అంతా విడిచిపెట్టాలి. రాష్ట్రం అంతా అధికారంలోకి రాము గ్యారంటీ తెలుసు కదా. జీరోతో మొదలు పెడుతున్నారు. జీరోతో మొదలుపెట్టి మొన్న ఏమి రాని జీరోతో మొదలుపెట్టి 5వ-10వ సంపాదించుకుంటే అది కూడా ఇంతకుముందు వెంకటస్వామి గారు అన్నట్టు గ్యారంటీ మమతా బెనర్జీకి ఎన్ని సీట్లు తక్కువైనా వాళ్ళు ఇస్తారు కదా. వాళ్ళు పెద్ద సునామీ వచ్చి 140 దగ్గర అయిపోయింది అనుకోండి మన మమతా బెనర్జీ, ఆ 7-8 సీట్లు వీళ్ళకి వచ్చిన ఇస్తే అప్పుడు మళ్ళీ వీళ్ళే అవుతారు కదా, కూటమి అవుతుంది కదా. అందుకనే బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయి. అట్లానే తృణమూల్ కాంగ్రెస్ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఏది సీట్లు పెంచుకునే అవకాశమే బీజేపీకి ఉన్నది. అధికారంలోకి ఎంత పోయినా సరే అన్ని పోంగా మిగిలితే కూడా తాలు తప్ప అన్ని పోంగా మిగిలితే కూడా 150 సీట్లు వస్తే 145 సీట్లు వస్తే అధికారం మమతా బెనర్జీ కనుక మమతా బెనర్జీకి వచ్చే అవకాశం ఉంది. ఈ తమిళనాడులో పూర్తిగా వ్యతిరేకం ఉన్నది. ఇక్కడ కేవలం 2%, 3% ఆ విజయం పార్టీ టీవీకే పార్టీ ఎంత శాతం ఓట్లు తీసుకుంటుందో అక్కడి నుంచి మొదలవుతుంది. ఉదాహరణ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మనకు ప్రజారాజ్యం పార్టీ 16% ఓట్లు 18 సీట్లు గెలుచుకుందాం. అది అంతకంటే మించిపోలే. ఎప్పుడు 16% ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంతవరకు చేయగలిగింది. 234 సీట్లు తమిళనాడులో. ఇంతకుముందు ఒక మంచి మాట చెప్పారు మన వెంకటస్వామి గారు. గతంలో ఎవరు దెబ్బతీసిండ్రు? ఆ 2 పార్టీలు లోక్సత్తా కూడా దెబ్బతీసింది. తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాలు అన్నాడు. లోక్సత్తా కుమ్ముక్కు కాలే, చాలా మంది అన్నారు కానీ కుమ్ముక్కు కాలే. ఏది మన రాజశేఖర రెడ్డితో. లోక్సత్తాకున్న మధ్యతరగతి కొంచెం ప్రజా రాజకీయాలు బాగుండాలని కోరుకునే వాళ్ళందరూ కూడా వేయడం వల్ల ఏమైందంటే తెలుగుదేశం ఓట్లకు నష్టమైంది అక్కడ. ఏ రకంగా అది ఆడ కులము మతం అని పక్కన పెడితే అన్ని కలిసి వచ్చినాయి అంటున్నా. నేను 2009లో చెప్పింది వెంకటస్వామి 2009 ఉదాహరణ. 2004లో పూర్తి ప్రజా వ్యతిరేకత, ముందస్తు ఎన్నికలు పోవడం, దాంతో టీడీపీ ఓడిపోయింది. కానీ 2009కి వచ్చే కల్లా టీడీపీ గెలిచే అవకాశం ఉండే, కానీ ఒంటరిగా పోటీ చేస్తున్నా. అట్లాగే 2004లో ఏంటంటే టిఆర్ఎస్ కూడా అప్పుడు పొత్తులో ఉంది కాంగ్రెస్ పార్టీతో. టిఆర్ఎస్ ఉన్నది, అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి అన్నాడు. కానీ 2009 టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోలే రాజశేఖర రెడ్డి. అయినా సరే ఎందుకు రామారావు గారు టీడీపీ ఎప్పుడైనా పొత్తు పెట్టుకున్నప్పుడే విజయం సాధించింది రామారావు గారు. అవును, రాష్ట్రంలో ఎప్పుడైనా సరే తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి అంతే. ఇప్పుడు కమ్యూనిస్టులను కాషాయం జెండాను ఒక దగ్గర తీసుకొచ్చింది ఎన్టీ రామారావు కదా. చూసింది కదా మీరు. అప్పుడు కమ్యూనిస్టులు కాషాయం 2 కలిసినాయి అన్నాడు ఏది టీడీపీకి. కానీ ఎప్పుడైనా మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ లో దానికి ఉదాహరణ నేను చెప్తున్నట్టే వెంకటస్వామి గారు ఒక విశ్లేషకుడికి చెప్పిండు ఎక్కడ కూడా పార్టీ పరంగా చేయాలి. అభినందిస్తున్న వెంకటస్వామి గారు. ఇది రాజకీయం ఇది అంటున్నాను. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. తమిళనాడులో 2-2.5% తేడా మాత్రమే ఉన్నది 2 కుటుంబాల మధ్యన. ఈ 2-2.5% ఏది ఆనాడు కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేను చెప్పిన 3 పార్టీలు ఎట్లా వ్యవహరించినాయో టీవీకి ఒక్కటి చాలు ఈ రెండిట్లను ఇటు అటు ఆట చెడగొట్టడానికి అయితే వస్తారు. ఆట గెలవరిగా చెడగొడతారు. ఆ చెడగొట్టేది ఎంత అనేది ఇద్దరు ఎవరిని గెలిపిస్తారని వాళ్ళ మీద కింగ్ మేకర్ గా మాత్రం విజయం మాట. ఓకే వెంకటస్వామి గారు, ఒకవైపు తృణమూల్, మరోవైపు బీజేపీ మధ్య పోలరైజేషన్ జరుగుతుంటే బెంగాల్లో కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి తన ఉనికిని ఎలా కాపాడుకుంటుంది? మీరు కూడా మైనారిటీ ఓట్లపైనే ఆధారపడుతున్నారా వెంకటస్వామి గారు? లేదు, ఇప్పుడు సిపిఎం కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో కొంత న్యూట్రల్ పార్టీస్ గా ఉండిపోయినాయి. ఏ పోలరైజేషన్ కు అవి దగ్గరగా లేవు. ఐదర్ కాంగ్రెస్ ఆర్ మేము కూడా ముస్లిం ఓట్ల మీద ఆధారపడి ఏం లేము. మాకు జనరల్ ఓట్సే ఉన్నాయి. మా జనరల్ ఓట్సే పోయినసారి కాంగ్రెస్ మన బీజేపీకి పోయినాయి అనేది చాలా స్పష్టము. అవన్నీ మళ్ళీ మాకు బ్యాక్ వస్తాయి. ఇప్పుడు మేము సపరేట్ పోటీ చేస్తున్నాం కాబట్టి ఈవెన్ సిపిఎం మీద కలవడానికి చాలా క్యాడర్ వ్యతిరేకం అండి. నేను చాలా జిల్లాలు తిరిగాను. బేసికల్ గా నార్త్ బెంగాల్లో కార్యకర్తల గణం చాలా ఎక్కువగా ఉంది మాకు. బట్ ఏంటంటే వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ టు బీ విత్ అది సిపిఎం. సో సిపిఎం దౌర్జన్యాలు చూసిన వాళ్ళు కాబట్టి ఎవరు కూడా సరిగ్గా. అందుకని అది బీజేపీ. ఇప్పుడు మా ఓటు మాకు వస్తుంది. ఇప్పుడు నన్ను పశ్చిమ బెంగాల్ మా అంటే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పెద్దలు నా విషయంకి వచ్చినట్టు చాలా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే నేను మొదటి నుంచి ఓబీసీ డిపార్ట్మెంట్ అక్కడ పనిచేసుకుంటూ ఒకటే బల్పెబల్ అప్పుడే బల్పెల్ అడ్నా అనేటువంటి ఒక నినాదం తీసుకొని నేను పోయినా దాని కాదు. అయితే ఈ అన్ని పరిస్థితులలో కూడా రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా
మేము 10కి రావచ్చు, 0లో కూడా ఉండిపోవచ్చు. దాంట్లో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లే. Hmm. సో మేము 0లో ఉంటే అంటే 0లో ఉన్నా 10లోకి వచ్చినా కొంత ఓట్ పర్సెంటేజ్ మాకు వస్తుంది. Hmm. అయితే జరిగే నష్టం కాంగ్రెస్ కే జరుగుతుంది మా వల్ల ఎక్కువ. సో మా వల్ల జరిగేటువంటి ఏదైతే మా ఓటు మాకు వచ్చినప్పుడు బీజేపీ కూడా తగ్గుతుంది. బీజేపీ కూడా ఇప్పుడున్న పరిస్థితిలో అధికారంకి వచ్చేంత సీన్ అయితే లేదండి. డెఫినెట్ గా ఇట్ విల్ ఇంక్రీజ్ దట్ సీట్స్, ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉన్నది. చాలా డైనమిక్ గా, చాలా ఫెరోషియస్ గా పోతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే దౌర్జన్యకరమైన రాజకీయం చేస్తుందో, ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా అదే దౌర్జన్యకరమైనటువంటి రాజకీయాలు చేస్తుంది. 5-6 కార్యకర్తలు పోయి కాంగ్రెస్ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. సో తృణమూల్ కాంగ్రెస్ అంటే బీజేపీ ఈస్ నాట్ రన్నింగ్ బై ది బీజేపీ ఒరిజినల్ క్యాడర్. అక్కడ ఉన్నటువంటి తృణమూలు నుంచి వీడిపోయి సిపిఎం నుంచి వచ్చినటువంటి వాళ్ళతో నడపబడుతుంది. కాబట్టి మమతా బెనర్జీ ఏదైతే రాజకీయం చేస్తుందో దౌర్జన్యకర రాజకీయాలు, అదే రాజకీయాలు చేస్తుంది. కానీ ఎనీహౌ బెంగాల్ యొక్క మూడు, బెంగాల్ యొక్క ప్రజల మూడు స్టిల్ వెంకరెడ్డి గారు అంటున్నారు ఏం అభివృద్ధి జరగలేదు. అది నా పార్టీ కాదు, నేను సపోర్ట్ చేస్తలేను. కానీ బెంగాల్లో సంక్షేమము లేకపోతే దీనికి సంబంధించి ఇప్పటి కూడా మమతా బెనర్జీ మీద ఒక పాజిటివ్ యాంగిల్ ఉన్నది. కొంతమేరకు వ్యతిరేకత కూడా అంతే స్థాయిలో ఉంది. వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అంటే ఆమె ఓడిపోయి మొత్తం బీజేపీ వచ్చేంత సానుకూలత లేదు, బీజేపీకి సానుకూలత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె వ్యతిరేకత ఎక్కువ ఉంది, కానీ అది మొత్తం బీజేపీకి టర్న్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అది సిపిఎం తీసుకోవచ్చు, కాంగ్రెస్ తీసుకోవచ్చు, లేకపోతే లోకల్ గా ఉన్న చిన్న చిత్క పార్టీలు కూడా తీసుకోవచ్చు. కాబట్టి మమతా బెనర్జీ గవర్నమెంట్ ఫామ్ చేసేది కానీ చాలా అంటే మార్జినల్ గా ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంటది. బీజేపీ ఫామ్ చేసేంత కాదు, కానీ డెఫినెట్ గా సీట్ల సంఖ్య పెరిగే అటువంటి అవకాశం ఉన్నది. ఇంకా తమిళనాడుకు వచ్చినట్టు ఉంటే ఏఐడిఎంకే కూటమి చాలా వీక్ గా ఉందండి. ఏఐడిఎంకే కకావికలం అయిపోయింది. అసలు దానికి లీడర్ లేనటువంటి పరిస్థితి, క్యాడర్ అయోమయమైనటువంటి పరిస్థితి, పన్నీర్ సెల్వం లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, శశికళ ఒక పక్కన, ఇదంతా తోటి స్టాలిన్ కు చాలా సానుకూల పరిస్థితి ఉంది. బట్ ఏంటంటే రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు విజయ్ ఫ్యాక్టర్, విజయ్ ఈజ్ ఏ ఫోర్స్. సో విజయ్ ఫ్యాక్టర్ కొంత స్టాలిన్ కు నష్టం జరిగే అవకాశం ఉంది, కానీ అది కూడా అధికారం కోల్పోయేంత నష్టం జరుగుతుందని అయితే నేను అనుకోవటం లేదు. సో ఇక్కడ స్టాలిన్, అక్కడ మమతా బెనర్జీ మళ్ళీ గవర్నమెంట్ వచ్చేటువంటి అవకాశమే కనిపిస్తుంది. ఇక్కడ బీజేపీకి పెద్ద స్థానం లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఏఐడిఎంకే క్యాడర్ ను తమ క్యాడర్ గా మలుచుకోవడానికి వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కూడా బీజేపీలో తమిళనాడు కూడా చాలా లుకలుకలు వచ్చేసినాయి. అన్నామలై ఈ గొడవ ఒకటి ఉన్నది, తమిళసాయి ఈ గొడవ ఒకటి ఉన్నది. సో వాళ్ళు కూడా కరెక్ట్ లేరు పాపం. వాళ్ళకు అనుకున్నంత అంటే కమాండ్ గా పోయేటువంటి పరిస్థితి ఆ చిన్న గ్రూప్ అయినా అది కమాండ్ గా పోయే పరిస్థితి లేదు. తెలంగాణ టైప్లనే, తెలంగాణలో చిన్నగా ఉన్నా పెద్ద ఒక 4-8 ఎంపీలు వచ్చినాక కూడా వాళ్ళు నిలబడలేకపోయినారు. వాళ్ళు భవిష్యత్తును ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయినారు. అట్లాగే తమిళనాడు కూడా అదే పరిస్థితి, పూర్తిగా ఏఐడిఎంకే మీద ఆధారపడి ఉంటారు. ఏఐడిఎంకే పరిస్థితి సరిగా లేదు. కాబట్టి స్టాలిన్ నాయకత్వంలో ఉన్నటువంటి కూటమికి మెండైనటువంటి అవకాశాలు ఉన్నాయండి. రైట్, థ్యాంక్ యూ వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ రామారావు గారు. మీ అభిప్రాయం షేర్ చేసుకున్నందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.